హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివభాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని నా దేవుని మనసారా వేడుకుంటున్నానండి. ఇవాళ ఉదయం అయితే 4 గంటలకు లేచామండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది. అదిగాక మా అమ్మాయి శివుడికి అభిషేకం చేస్తాననుకుందంట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నిన్న నైటే తెప్పించుకుందండి. చెరుకు రసం, ఆవు పాలు, కొబ్బరికాయ అవన్నీ. ఇంకా నేనైతే వాకిలి కడిగేసి ముగ్గైతే వేసి ఇల్లు చిమ్మేశానండి. ఇంక అంతకు మించి పనులైతే చేయటం వీలు కావట్లేదు చేత్తో. మా అమ్మాయి ఇంక ఇల్లు తుడిచేసి, స్నానం చేసొచ్చి, అభిషేకం చేసుకొని, చక్కగా పూజ చేసుకొని తనైతే గుడికెళ్ళిపోయిందండి. ఇంక నేను కూడా స్నానం చేసేసి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. నేను వెళ్దాం అనుకున్నా గానీ వాటర్ వస్తాయండి ఉదయం 6:30 నుంచి 7:30 వరకే. ఈలోపే పట్టుకోవాలి మనం. లేకపోతే ఇంక వాటర్ పోయినాయంటే ఇంక ఈ రోజంతా ఉండవు. గిన్నెలు కడగటానికైతే ఒక ఆవిడ మాట్లాడుకున్నామండి. ఇంకా ఆవిడ కూడా వచ్చిద్ది. అటు ఎళ్ళొస్తే నేను గుడికి కుదరదులే అని చెప్పేసి ఇంక నేనున్నానండి. గిన్నెలన్నీ బయటేసేస్తే ఇంకా ఫ్రెష్ కలుపుకొని నేను తాగుతానే ఉన్నాను. ఇంకా ఆమె వచ్చేసింది. ఇంకొచ్చి గిన్నెలు మొత్తం ఆమె కడిగేసిందండి. బట్టలైతే ఇంకా రోజు మార్చి రోజు ఏసిద్ది మా అమ్మాయి మిషన్‌లో. ఇంక నిన్నేసేసింది ఇంకా రేపు. ఇంక ఇవాళ మా వారు క్యారేజీ కూడా తీసుకొనెళ్తారు. ఇవాల్టి నుంచి ఇంక పగలు డ్యూటీలు ఆయనకి. క్యారేజీ కావాలి కదని చెప్పేసి ఇంక గుడి నుంచి రాంగాల్నే ఆలు రైస్ చేసిందండి. ఇంకా అవే ఉన్నాయి ఇంట్లో, కూరగాయలేమి లేవులే అని చెప్పేసి. మా వారు గుడికెళ్తా నువ్వు కూడా రా, ఇంక చానా రోజులైంది కదా, రెడీ అయ్యి ఉన్నావు కదా, ఎటు స్నానం అది చేసి వెళ్దామని చెప్పేసి ఇంక నన్ను కూడా తీసుకొని వెళ్ళాడండి శివాలయానికి. గుడికైతే వెళ్ళి నేను చాలా రోజులయిందండి. చాలా రోజులు కూడా కాదు, నెలలే అవుతుందసలు. నాకివాళ చాలా హ్యాపీగాను, భలే ప్రశాంతంగా అనిపిచ్చింది మనసుకి. ఎళ్లి ఇంకా దండం పెట్టుకొనైతే వచ్చేసామండి. ఈ నెల రోజులు శ్రావణ మాసం అమ్మవారికి కుంకుమతో అర్చన అవి చేస్తారండి గుళ్ళో.